పాన్ ఇండియా అని ఒక మూమెంట్ వచ్చింది ఇప్పుడు. వచ్చింది. ఎలా అనిపిస్తుంది మీకు అసలు? మనం అంటే మన తెలుగు ఇండస్ట్రీ ఎక్కడికో శిఖరాగ్రానికి చేరుకున్నటువంటి ఆనందం మనకు ఉంది. సో దాని మీద మీ ఫీలింగ్ ఏంటి సార్? చాలా మంచిది, చాలా మంచిది. ఓకే, చాలా మంచిది. ఎందుకంటే ఈరోజు బన్నీ గారు ఎంత చేసినా సరే, అల్లు అర్జున్ గారు ఇన్ని జరిగినా సరే, ఆ పాత్రలోకి ఆయన పాన్ ఇండియా స్టార్ ఎందుకు అయ్యాడు అంటే ఆ పాత్రలోకి ఇన్వాల్వ్ అయిపోయి ఆయన బయటికి రాలేకపోయాడు. అవును, నిజంగానే. అంత డెడికేటెడ్గా అందులోకి వెళ్ళిపోయి ఆయనలో ఉన్న యాటిట్యూడ్ని కూడా ఆయన వదులుకోలేకపోయాడు. నిజంగానే వాస్తవం అది. ఆ యాటిట్యూడ్ని వదులుకోలేక ఆయన బిహేవియర్లోకి పుష్ప అనేది వచ్చేసింది. ఎవరు తగ్గేది. పుష్ప అనేది బిహేవియర్లో కూడా వచ్చేసింది. బట్ ఆయన పుష్పాన్ని వదిలి మిగతా సరౌండింగ్స్ అంతా చూసుకుంటే ఆయన ఒక అల్లు అర్జున్. పుష్ప అయితే రియల్ లైఫ్లో కాదు కదా, క్యారెక్టర్ అంతే, క్యారెక్టరే కదా. బట్ ఆయన ఈ పాన్ ఇండియా అనే ధోరణిలోనే అంత ఆలోచనలోకి వెళ్ళిపోయారు. అవును, వెళ్ళిపోయారు. సూపర్. ఇక మనందరం మళ్ళీ గుర్తు చేసాం ఆయనకి, బాబు అది పుష్ప సినిమాయే, యాటిట్యూడ్ నార్మల్ లైఫ్లో యాటిట్యూడ్ కష్టం అనేది వచ్చేసారు. ఎందుకంటే ఆ పాన్ ఇండియా అనే దానికి అంత వాల్యూ నిజంగా. ఇప్పుడు ప్రభాస్ గారు కానీ వీళ్ళు కానీ మన ముందు మన మధ్యలో మన ఎరాలో ఉన్న మనుషులు మొత్తం ఆల్ ఓవర్ ప్రపంచంలో కనిపిస్తున్నారంటే మనం ఏదో టైంలో ఎవరో ఒకళ్ళు ఏదో దేశం వెళ్తూ ఉంటాం కదా, మనం చెప్పుకుంటాక ఎంత గర్వంగా ఉంటుంది. నిజంగానే వాస్తవం అది. ఎంత గర్వంగా ఉంటుంది. ఇప్పుడు అందరూ మనల్ని అడుగుతూ ఉంటారు, అరే ప్రభాస్ గారి తెలుగు ఇండస్ట్రీ నుంచి మీరు తెలుగు మనిషా అని అడుగుతుంటారు. ఇప్పుడు కేజీఎఫ్కే పోటీ పడగలిగాం మన సలార్ కానీ ఇవన్నీ. మరి టాప్ మోస్ట్ ఆటలకి అన్నిటికి ఇప్పుడు రాజమౌళి గారు, ఈ మన ప్రభాస్ గారు, మన బన్నీ, రామ్ చరణ్, ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ పోటీ పడుతుంటే ఎలా ఉంటుంది? సూపర్ కదా. మరి ఎన్నాళ్ళు మన లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనం ఏం చెప్పుకున్నాం? ఖాన్స్ గురించి చెప్పుకున్నాం. అబ్బా, అసలు మనం అత్యధికంగా కలెక్షన్ వసూలు చేసే ఓన్లీ బాలీవుడ్ అనుకున్నాం. ఖాన్స్ గురించి చెప్పు. అవును. తర్వాత హిందీ ఇండస్ట్రీ గురించి చెప్పుకున్నాం. ఈ రోజు మన గురించి చెప్పుకుంటున్నారు. ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ కదా, మామూలుగా కదా. ఆ స్టేజ్కి వెళ్ళిందంటే గ్రేట్. అదే పైగా ఆస్కార్లు రావడం కూడా చూడండి. ఆస్కార్లు కూడా తెలుగు ఇండస్ట్రీ హ్యాట్స్ ఆఫ్, నిజంగా గ్రేట్ అది. బట్ నేను టాప్కి వెళ్ళిన వాళ్ళు సినిమాలు చాలా జాగ్రత్తగా డైరెక్టర్లకు ఇవ్వాలి. కరెక్ట్, చాలా జాగ్రత్తగా డైరెక్టర్లకు ఇవ్వాలి. ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళటం అనేది ఒక అది ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతున్నటువంటి ప్రాసెస్ అయితే నువ్వు పట్టుకెళ్ళే క్లిఫ్ హ్యాంగర్స్ అన్నీ కూడా అన్నీ బాగుండాలి. కరెక్టే. అందులో ఏదైనా గ్రిప్ కరెక్ట్గా లేదనుకోండి, మళ్ళీ నువ్వు ఒక 60 feet కిందకి వెళ్తావు. మళ్ళీ లేవలేం కదా, మళ్ళీ వెళ్ళాలి కదా, మళ్ళీ ఎక్కాలి. ఇట్ ఈస్ ఎవరెస్ట్ అన్నప్పుడు ప్రయాణం అనేది చాలా టఫ్గా ఉంటుంది. అవును. ఓకే.